తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా దీర్ఘకాలం ఫలసాయాన్ని అందించే ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులను సాగు దిశగా నడిపిస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు 3 ఏళ్లు గడుస్తున్నా దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో రైతులు 30 ఎకరాల్లో ఆయిల్ పాము సాగు చేపట్టారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయిల్ పామును ఎంచుకున్నారు. అయితే పంట సాగు చేసి దాదాపు 3 ఏళ్లు దాటుతున్నా అధిక శాతం చెట్లలో కాపు మొదలు కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 10 ఎకరాల భూమి ఉంటుంది, అందులో 4 ఎకరాలు ఆయిల్ పాము పెట్టిన. అయితే మిగతాది వరేస్తుంటిమి. ఈ ఆయిల్ పాము దాంట్లో పెట్టిన దాంట్లో పసుపు పెడుతుంటిమి, మొక్కజొన్న పెడుతుంటిమి, జొన్న పెడుతుంటిమి. అయితే ఇది క్రాప్ ఇక ఆయిల్ పామ్ పెట్టినప్పటి నుంచి క్రాప్ వేరేది ఏ పంట పెట్టద్దు అన్నారు. 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. అప్పటి నుంచి అసలు ఇది క్రాప్ అనేది వస్తలేదు. ఒక్కొక్క చెట్టుకు గెలలు వచ్చినాయి, ఒక్కొక్క చెట్టుకు అసలు మొత్తమే లేదు. ఇట్లా ఎందుకు వస్తున్నాయంటే అది పోతు గెలలు లేకపోతే ఇవి మోగ గెలలు అని ఏమో చెప్తారు. మాకు సెంటర్ ఇస్తామని చెప్పారు. సెంటర్ అంటే ఇక్కడనే కాంటా ఇట్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. వీటిని ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు చెట్టు తీసేసారు. మేము కూడా ఆల్రెడీ తీసేద్దాం అనుకుంటున్నాం ఈ చెట్లని. అయితే పసుపు పెట్టినా ఇప్పుడు దాదాపు 3 లక్షలు వస్తున్నాయి. ఒక్క సంవత్సరం 3 లక్షలు వస్తున్నాయి. దీనికి ఒక్క రూపాయి కూడా లేదు. 4 సంవత్సరాల నుంచి పంట దిగుబడి లేదు, ఏం లేదు. మరి ఎందుకు ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకున్నాడు? నాకు వ్యవసాయ భూమి 10 ఎకరాలు ఉంటుంది. అందులో అప్పుడు అధికారులు వచ్చి ఇది ఆయిల్ ఫామ్ సాగు చేయాల మస్తు లాభాలు ఉంటాయిదని మాకు అప్పుడు అశ్వారావుపేటకు కూడా తీసుకుపోయారు ఖమ్మము. కొంతమంది రైతుల ముందుకు వచ్చినాము. ముందుకు వచ్చి నేను అందులో నుంచి 3 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగుకు నేను అనుకూలించినాను. 3 సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది మీకు. ఆ తర్వాత పెట్టుబడి సహాయం 3 సంవత్సరాల దాకా పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పారు. 1 సంవత్సరం మాకు అందించారు. ఇది మేము స్టార్టింగ్ ఎకరానికి 4200 ఇచ్చారు. ఇప్పుడు అయితే ఒక 2 సంవత్సరాల నుంచి అయితే అది కూడా బంద్ చేసారు. పెట్టుబడి సహాయం ఇట్లా ఏం లేదు. దానికి తగిన మందులు ఏది ఖర్చు అవుతున్నా మా సొంతంగా పెట్టుకుంటున్నాము. ఇందులో అసలు వేరే పంట ఏది వేయద్దని చెప్పారు స్టార్టింగ్ నుంచే. 1 సంవత్సరం మొక్కజొన్న వేసుకున్నాం, తర్వాత మేము మొత్తం బంద్ చేసి వట్టిగానే ఉంచుతున్నాం చెట్ల గురించి. ఎటువంటి ఆదాయం లేదు ఇందులో, ఖర్చు తప్ప. పెట్టేటప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడైతే పెరిగిన కొద్దీ పట్టించుకునే లేరు. దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలా, ఏది ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలా కూడా చెప్పేవారే లేరు అసలే. సోయాలకి అన్నీ వేసినాం, మరి పామాయిల్ చెట్లలో ఫలితం అవుతుంది అని పెట్టినాం. అందరు చూసి పెట్టే వరకల్లా 3 సంవత్సరాల ఏం పంట లేదు. 2 సంవత్సరాలు పెడితే అద్దు పంట పెట్టకుండా అన్నారు సార్. మక్క పెట్టినా బంద్ చేసినాం. ఇక వాటరు బగ్గా పెట్టుండ్రి, మందు ఎల్లుండ్రి అని చెప్పిండ్రు. ఇక గొలాలు కోస్తే 10-20 దాకా వచ్చినాయి. కోస్టోళ్ళు లేరు. అవి కమ్మల కారికి వాటర్ పెట్టుండ్రి, మందు ఎల్లుండ్రి అని చెప్తుండ్రు. అవి ఫలితం ఏంది చెప్పుండ్రి. మరి జిల్లాలో 6198 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉంది. జిల్లాలోని సాగుదారులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మొక్కలు అందించిన కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు ఎకరాకు 4200 చొప్పున 4 సంవత్సరాల వరకు అందిస్తున్నామని వివరించారు. అలానే దిగుబడుల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు లోను కావద్దని, తోటల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులతోనే కొంత ఆలస్యం అవుతుంది తప్ప రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదంటూ వివరించారు. సాగునీరు సరిగ్గా ఇవ్వకపోతే మగపూత గెలలు ఎక్కువగా వస్తాయని, నీరు సక్రమంగా ఇవ్వడం ద్వారా దీన్ని సరిచేసుకోవాలని వివరించారు. ఈ నిజామాబాద్ జిల్లా మొత్తం మీద వచ్చేసి మనకి 6198 ఎకరాల వరకు పామాయిల్ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. దీనిలో ముఖ్యంగా ఈ జక్రాన్పల్లి మండలానికి వచ్చేస్తే 380 ఎకరాలు లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వేసున్నారు. దానిలో పర్టికులర్గా ఈ చింతలూరు గ్రామంలో ఒక 30 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. మన కంపెనీ తరపు నుంచి ఏంటంటే డైరీ అనేది ఒకటి ఇస్తాము. ఆ డైరీ అనేది దానిలో ప్రతి ఒక్కటి అంటే ఆయిల్ పామ్లో మొదలు పెట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకు సాగు ఎలా ఉంటుంది, 4 సంవత్సరాల వరకు సాగు ఎలా ఉంటుంది, ఏమేమి మందులు వేసుకోవాలి ఏంటి అనేది 30 సంవత్సరాల వరకు ఎలా చేసుకోవాలి అనేది దానిలో క్లుప్తంగా వివరించబడి ఉంటుంది. కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఆల్రెడీ మేము 3 సంవత్సరాలు సాగు చేశాం కదా, మాకు ఇంకా ఎందుకు రావట్లేదు అనేది మెయిన్ క్వశ్చన్గా ఉంది ఇప్పుడు. అయితే దానికి మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ 3 సంవత్సరాలు అంతర పంటలుగా వేసుకున్నప్పుడు మనం 1వ సంవత్సరం వేసినప్పుడు ఏంటంటే ఈ చెట్టు దగ్గర 1 మీటర్ వదిలేసి పక్క నుంచి దున్నుకోవాలి. తర్వాత 2వ సంవత్సరంలో 2 మీటర్లు వదిలేసి పక్క నుంచి దున్నుతాం. అలానే 3వ సంవత్సరంలో 3 మీటర్లు వదిలేయాలి. ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మాత్రమే అంతర పంటలు వేసుకోవాలని చెప్తాం. చాలామంది ఏంటంటే అంతర పంటల మీద కొంచెం ఇక్కడ ఏంటి పసుపు అనేది సాగు ఎక్కువ అవుతుంది, దానివైపు మొగ్గు చూపించి ఈ ఆయిల్ పామ్ అనేది 2వ సంవత్సరంలో కూడా లోపలికేసి దున్నడం, 3వ సంవత్సరం వచ్చాక కూడా కొంచెం లోపలికి దున్నడం, ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే పైన ఉన్న వేర్లు అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. అలానే మన ఆయిల్ పామ్ ఎదుగుదల అనేది కొంచెం వెనకబడుతుంది. ఇలా కాకుండా మేము చెప్పిన ప్రకారంగా ఏదైతే దున్నుకొని అంతర పంటలు సాగు చేసుకొని వేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు
చాలా మంచి ఈల్డింగ్ తీసిన వాళ్ళు ఉన్నారు. అదేంటంటే మనం చేసే మెయింటెనెన్స్లోను, మనం ఇచ్చే నీటిలోను, మనం వేసే ఫర్టిలైజర్లోను దీని మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 4200 పర్ ఎకరానికి ఎవ్రీ ఇయర్ మొదటి 4 సంవత్సరాల్లో ఇస్తారు NMEOP స్కీమ్ ప్రకారంగా. అయితే ప్రతి ఒక్కరికి పడతాయండి, డౌట్ లేకుండా ప్రతి ఒక్కరికి పడతాయి. ఎవరికైతే పడలేదో అది డైరెక్ట్గా రైతులు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మన హెడ్ ఆఫీస్, మన DHSO ఆఫీస్ ఉంటుంది ఏ జిల్లాకి ఆ జిల్లాలో, వాళ్ళ దగ్గర నుంచి మాకే కాల్ వస్తుంది, వీళ్ళకి రైతుకి డబ్బులు పడలేదు, మెయింటెనెన్స్ ఇంటర్క్రాప్ డబ్బులు పడలేదు, వీళ్ళ దగ్గర నుంచి తగిన బ్యాంక్ అకౌంట్లు మళ్ళీ తీసుకోండి, లేదంటే వాళ్ళ డెత్ ఏమన్నా ఉంటే తగిన హెయిర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకొని మాకు ఇవ్వండి, మేము మళ్ళీ ప్రాసెస్ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి మాకు కాల్ వస్తుంది. మేము రైతులకు కాల్ చేసి రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ఉద్యాన శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయిల్ పామును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. సాగులో ఎలాంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులు కొంత ఏంటంటే 3.5 ఇయర్స్కే వస్తాయి అనుకోవడం తప్పు. ఎందుకంటే కంపల్సరీగా 4 ఇయర్స్ పడుతుంది. మేము చాలా ప్లేస్ లోపల అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4 ఇయర్స్ నుంచి ఫ్రూట్ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. దాని మీద రైతులు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం డ్రిప్తో నీళ్ళు ఇవ్వడము, ఫర్టిగేషన్ చేయడము, ఫర్టిలైజర్ టైం టు టైం ఇవ్వడం అనేది కూడా రైతులు చేస్తున్నారు. కాబట్టి 4 ఇయర్స్ నుంచి కంపల్సరీ మంచి దిగుబడి వస్తుంది. దానిపై రైతులు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై కంపెనీ స్టాఫ్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా తగిన టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయిల్ పామ్ సాగులో మేలైన దిగుబడుల సాధనకు సమగ్ర యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. కావున ప్రతి రైతు సాగు సూచనలను తూచా తప్పకుండా పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.